మనుషులేనా మీరు? అధికారులు ఏమైనా కళ్ళు ముచ్చుకున్నారా? తెలియదు అధికారులకు. ఏం చేస్తారు? గాడిద కాస్తున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు గాడిద కాస్తున్నారా? కలెక్టర్లు గాడిద కాస్తున్నా, రోడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు గాడిదలు కాస్తున్నా, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కొంచెం అయినా ప్రాణం పోయేది. ఏం కడుపు గడ్డ తింటున్నారా గాడిదలారా? కొంచెం కూడా సెన్స్ లేదు. మెయిన్ హైవేల గింత పెద్ద రోడ్డు దగ్గర ఈ బొందలు ఉంటాయి. రాత్రి మీ అక్కల్లో, చెల్లెల్లో, అన్నలో, తమ్ముల్లో ప్రయాణం చేస్తూ ఈ డివైడర్ల గుద్దుకొని సత్తు చేస్తా మీకు. ఈడియట్ ఫెలోస్. ఒక్క అధికారి కూడా తెలివి లేదు. సన్యాసుల అధికారులు అందరూ కూడా. రాష్ట్రం మొత్తం అట్లా ఉన్నది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా సన్యాసులై నిద్ర మధ్యలో ఉంటున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేద్దాం, అసలు సరైన ఫెసిలిటీస్ కల్పిద్దాం. నిన్న నెల్లూరు బస్ యాక్సిడెంట్ లో 50 మంది చనిపోయారు. తెలంగాణలో 25 మంది చనిపోయారు. కేవలం నిర్లక్ష్యం. అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇది కామన్ సెన్స్ లేదా? చూసుకోరా. అసలు రోడ్డు ఎక్కడ బాగుంది? ఏ రోడ్డు బాగలేదు. ఫైన్ చేయడానికి మాత్రం ఫోటోలు పట్టుకొని ఆ చెట్ల చాటుకు జాక్కొని ఫైన్ల మీద ఫైన్లు కొడుతుంటారు టిక్ టిక్ అని. మినిమం కామన్ సెన్స్ లేదా? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? కడుపు కన్నం తింటలేదా మీరు అందరూ? ఆవేదనతో చెప్తున్నాను. ప్రాణం పోయేది. టైర్ పలిగింది. 80 స్పీడ్ లో టైర్ పలిగింది. బాగా సైడ్ పెట్టి వచ్చి ఈ ఆవేదనతో మాట్లాడుతున్నాను. అధికారులారా